వైసీపీ అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించనున్నారు జగన్. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. లోటస్ పాండ్లోని నివాసంలో జాబితాను విడుదల చేస్తారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కొన్ని కీలకమైనటువంటి జాయినింగ్స్ ఉన్నాయి. దాదాపు అనకాపల్లి ఎంపీగా కొంతాల రామకృష్ణ పోటీ చేస్తారు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత ద్రోణంరాజు శ్రీనివాస్, వంగా గీత, ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ తో పాటు కొద్దిమంది కీలక నేతలంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. వీళ్ళందరూ వచ్చి పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఆధ్వర్యంలో రాజ్భవన్ కి వెళ్తారు. అక్కడ నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలపైన యాక్షన్ తీసుకోవాలని, అలాగే సిబిఐ విచారణ జరిపించాలి వివేకానందరెడ్డి మరణం పైన అని కూడా డిమాండ్ చేయబోతున్నారు. గవర్నర్ కి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే జాబితా సబ్జెక్ట్ కొద్దాం. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాడు. దాదాపు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 150కి పైగా ఆల్మోస్ట్ ఆల్ ఖరారయ్యాయి. ఆ తర్వాత 25 ఎంపీ పార్లమెంటు సంబంధించినటువంటి నియోజకవర్గాల అభ్యర్థులకు గాను దాదాపు 22కు పైగా ఖరారయ్యాయని కూడా మనకు పార్టీ నుంచి అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం. ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అన్ని అయిపోయాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల యొక్క వడపోత అయిపోయింది, ఎంపిక కూడా పూర్తి అయిపోయింది. తర్వాత శ్రీకాకుళం సంబంధించి, తర్వాత విశాఖపట్నానికి సంబంధించినటువంటి 2-3 మార్పులు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలలో ఎవరిని ఇంజెస్ట్ చేయాలన్న దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 25 మంది ఎంపీ అభ్యర్థులలో దాదాపు 22కు పైగా ఖరారయ్యాయి. ముగ్గురుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇంకా తేలాల్సినటువంటి అంశంగా మనకు పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే చేరికలు అవుతున్నటువంటి నేపథ్యంలో కొనతాల రామకృష్ణ వస్తున్నారు, సీనియర్ నేత, గతంలో వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి నిన్న రాజీనామా చేశారు. ఆయన ఒంగోలు ఎంపీగా బరిలో దిగనున్నారు. కొనతాల రామకృష్ణ ఆయన అనకాపల్లి ఎంపీగా బరిలో దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బుట్టా రేణుక పార్టీ నుంచి వెళ్ళినటువంటి కర్నూలు ఎంపీ మళ్ళా తిరిగి పార్టీలోకి వస్తుందని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో స్పష్టం చేయడం జరిగింది. వారితో పాటు ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖపట్నానికి చెందినటువంటి ఈయనకు విశాఖ సౌత్ నుంచి కూడా సీటు కేటాయించే అవకాశం ఉంది. ఆ తర్వాత బల్లి దుర్గాప్రసాద్ గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి, టీడీపీకి సంబంధించినటువంటి నేత, ఆయన కూడా కండువా కప్పుకొనున్నారు. అంటే ఈయన గూడూరు నుంచి ఈయన పోటీ చేస్తారా, లేకపోతే తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి వరప్రసాద్ను ఆయన అక్కడ పోటీ చేయకుండా గూడూరుకి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి కోఆపరేట్ చేయడానికి బల్లి దుర్గాప్రసాద్ తీసుకున్నారా అన్న దానికి సంబంధించి ఇంకా తేలాల్సినటువంటి అంశం ఉంది. సో ఇలా చేరికలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు కీలకమైనటువంటి నేతలంతా వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. ఆయన పార్టీకి కండువా కప్పుకుంటారని కూడా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ పంపడం జరిగింది. ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన బదులు ఆదాల ప్రభాకర్ ఎంపీగా పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దాదాపు ఎంపీ అభ్యర్థులందరికీ సంబంధించినటువంటి లిస్ట్ అంతా, జాబితా అంతా తయారైంది. కర్నూలుకు సంబంధించి డాక్టర్ సంజీవ్ కుమార్ పేరు వినపడుతుంది. అలాగే బుట్టా రేణుక ఈ రోజు సాయంత్రం పార్టీలో చేరుతుందని ఒక ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆవిడకే కట్టబెడతారా సీటు, లేకపోతే డాక్టర్ సంజీవ్ కుమార్ కి ఎంపీగా ప్రకటించి బుట్టా రేణుకను ఏదైనా స్థానానికి ఎమ్మెల్యేగా పంపుతారా అన్న దానిపైన కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితా దాదాపు 90 నుంచి 95% ఖరారైంది. ఎంపీలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, అందరి పేర్లు కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో దాదాపు 7 నుంచి సీట్లు కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 నియోజకవర్గాలు, ఒకటి అనంతపురం నియోజకవర్గము, ఆ తర్వాత హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాస్త గొడవ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న రాత్రి హిందూపురానికి సంబంధించి మాజీ పోలీస్ అధికారి ఐజీ ఇక్బాల్ ని అక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి ఆయన వెళ్లి వర్క్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో హిందూపూర్ లో ఇక్బాల్ మహమ్మద్ పోటీ చేయబోతున్నాడు మైనార్టీ కోటాలో. ఇక అనంతపూర్ అర్బన్ కు సంబంధించి మాజీ ఎంపీ అలాగే సీనియర్ నేత అనంత వెంకటరామరెడ్డి లేకపోతే మహాలక్ష్మి శ్రీనివాస అన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఖరారు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డికి ఎమ్మెల్సీ సీట్
ఇస్తాము అని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ ని అనంతపూర్ అర్బన్ క్యాండిడేట్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 1-2 మినహా, ప్రతి జిల్లాకి 1-2 మినహా మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా అసెంబ్లీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి వంగ గీత లాంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎక్కడ అకామిడేట్ చేయాలన్న దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వంగ గీత వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కండువా మరికొద్ది గంటల్లో కప్పుకోనున్న నేపథ్యంలో కాకినాడ ఎంపీగా ఆవిడ పోటీ చేస్తుందా, లేకపోతే పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, ఆ తర్వాత విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఇటు బాపట్ల, గుంటూరు జిల్లా, తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించి తర్వాత ఈ జిల్లాల్లో మాత్రం ఇంకా కొద్దిమంది అభ్యర్థులు ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బాపట్ల ఎంపీ అభ్యర్థి, ఆ తర్వాత కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి, తర్వాత పాడేరుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి, చిత్తూరుకు సంబంధించి అంటే అరకు ఎంపీకి సంబంధించి మాధవి, ఆ తర్వాత భాగ్యలక్ష్మి మధ్య పోటీ ఉంది. మాధవిని ఖరారు చేసే అవకాశం ఉందని కూడా పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక కర్నూలు ఎంపీ, ఆ తర్వాత బాపట్ల, చిత్తూరు, ఈ 3 సంబంధించినటువంటి ఏవైతే ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయో వీటి పేర్లు మాత్రం ఇంకా కొన్ని పరిశీలనలో ఉన్నాయి. చివరి నిమిషంలో కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బుట్టా రేణుక కూడా జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఆవిడకే కేటాయించి ఆవిడని బరిలో దింపుతారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కర్నూలు ఎంపీగా బీసీలకే అవకాశం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీగా ఉంటారా, లేకపోతే బుట్టా రేణుక పోటీ చేస్తుందా అన్నది మాత్రం అక్కడ తేలాల్సినటువంటి అంశంగా మనం భావించాలి. సో ఓవరాల్ గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను మొదట ఇడుపులపాయలో ఈ రోజు 10:26 విడుదల చేయాలనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వైఎస్ వివేకానందరెడ్డి మృతి వల్ల ఇడుపులపాయలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. యాక్చువల్ గా రేపు ఉదయం విశాఖపట్నంలో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో సహా కలిపి పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి కుదరకపోతే సీనియర్ నేతలను పంపుతారు. ఈ సమయంలో ఒకవేళ టైం సందర్భాన్ని బట్టి కూడా ఒకవేళ ఆయన రాజ్భవన్ కి వెళ్ళకపోతే సీనియర్ లీడర్ ని రాజ్భవన్ కు పంపుతారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి మరికొద్ది మంది సీనియర్ లీడర్లతో పాటు కలిపి జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. సో గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు. 2 గంటలకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన పార్టీలో కొద్దిమంది సీనియర్లను ఆహ్వానించిన తర్వాత 5 గంటల ప్రాంతంలో కరెక్ట్ గా 5 గంటలకు ఆయన జాబితాను విడుదల చేస్తారు. రేపటి నుంచి ప్రచారానికి ఆయన వెళ్తున్నారు. నర్సీపట్నంలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత నెల్లిమర్ల, తర్వాత పి గన్నవరానికి సంబంధించినటువంటి ఇది కూడా చేస్తున్నారు. మనతో పాటు పార్థసారథి ఉన్నారు, సీనియర్ నేత. పార్థసారథి ఇప్పుడు పార్టీలోకి వచ్చినట్టు పార్టీ కార్యాలయంలోంచి ఇప్పుడే ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితా గురించి పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అభ్యర్థులు కూడా ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏం చేయబోతుంది? ఇప్పుడు గత 4.5 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న నాయకుల పనితీరుని ఎప్పటికప్పుడు అధ్యక్షుడు, పార్టీ ఉన్నత స్థాయి నేతలందరూ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక సమీకరణలు, అంటే సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాలు, వాటన్ని దృష్టిలో పెట్టుకుని క్యాండిడేట్లు నిర్ణయిస్తారు. ఇప్పటికే చాలా వరకు లిస్ట్ కూడా పూర్తయిపోయింది అనుకుంటున్నాను. పార్టీలకు మరికొద్ది మంది సీనియర్ నేతలు కూడా వస్తున్నారు. అంటే గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్తగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చు. మరి వారికి అకామిడేట్ చేస్తే పాతగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా? ఇంతకు ముందు చెప్పాను నేను, గెలుపు అవకాశాలు, తర్వాత సామాజిక సమీకరణాలు, ఈ రెండింటి బేసిస్ మీద తప్పకుండా చేస్తారు. పార్టీని దృష్టిలో పెట్టుకుని, పార్టీ విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న నాయకులు కానీ కొత్త నాయకులు కానీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. సాయంత్రం 5 గంటలకు జాబితా వస్తుందని చెప్పి మాకు అందినటువంటి సమాచారం. దీనిపైన సీనియర్ లీడర్కి ఎలాంటి సమాచారం ఉంది? గవర్నర్ని ఎన్ని గంటలకు కలవబోతున్నారు? సాయంత్రం 4 గంటలకి గవర్నర్ని కలుస్తారని చెప్పేసి పత్రికలు కూడా వస్తా ఉన్నాయి. మరి ఇది మాత్రం అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. 4 గంటలకు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. ఆ తర్వాత 5 గంటలకు జాబితా వస్తుందని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఓవర్ టు యూ, జ్యోతి. థ్యాంక్ యూ జినికా.